హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిచ్చోడి చేతిలో రాయి అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. తెలంగాణలో 33 జిల్లాల రద్దు ప్రక్రియ మళ్ళీ ఏకీకరణ, జిల్లాల ఏకీకరణ అంటూ వాదన ముందు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ ఆయన టీం. కోవర్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి చెందడం కానీ, తెలంగాణ అభ్యున్నతికి చెందడం కానీ ఏ విధంగా ఇష్టపడినటువంటి చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ కోటరీ నిన్నటి తమ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని రేవంత్ రెడ్డికి ఐడియాస్ ఇస్తూ పునర్విభజనను, తెలంగాణ జిల్లాల విభజనను రద్దు గురించి సిఫారసు చేయడము రాధాకృష్ణ చెప్పడం, రేవంత్ రెడ్డి నేను కూడా అదే అనుకుంటున్నాను చెప్పడం, నిజంగా ఇది ఆ ప్రభుత్వం చేసే పనులను ఒక మీడియా డిక్టేర్ చేయాలనుకోవడం, మీడియా గైడ్ చేయాలనుకోవడం సిగ్గుచేటు. గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు మేము చేస్తేనే ఏ విధంగా పరిపాలన ఇస్తారు అని చెప్పి ఛాలెంజ్లు, సవాళ్ళు విరిసి ఒక పత్రికాధినేత ఎన్టీ రామారావు గారి పతనానికి కారణమయ్యారు. ఆ రోజులు ఇంకా ఉన్నాయనుకుంటున్నారు. అదే పచ్చ మీడియా ఈరోజు కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ కొట్టేలా వాళ్ళ అనామికులని, బినామీలని, గుంపు మేస్త్రికి వాళ్ళని తీసుకొచ్చి ఉన్నత పదవిలో కూర్చోబెట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలు చేసినటువంటి తప్పిదంగా భావిస్తున్నారు. పని విభజన, అధికార వికేంద్రీకరణ అనేది రాజ్యాంగం మౌలిక సూత్రంలో ఉంది. రాజ్యాంగం ప్రకారం ఎక్కడైతే పని విభజన జరుగుతుందో, వసతులు జరుగుతాయో, అందరికీ అధికారం అందుబాటులో ఉంటుందో అది హేతుబద్ధంగా ఉంటుంది. విస్తీర్ణంగా ఎక్కువగా ఉన్నప్పుడు అభివృద్ధికి దూరంగా ఉంటుంది. ఒక జిల్లాలు అధికంగా ఉన్నప్పుడు కలెక్టరు, సముదాయము ఇవన్నీ కూడా పరిపాలన, ఇవి సౌలభ్యం ఉంటుంది. సౌలభ్యాన్ని అర్థం చేసుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో జిల్లాల రద్దు అనేది చాలా హేయమైన చర్య, ఆలోచనే సిగ్గుచేటుగా ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొదటి చూస్తున్నాం ఫార్మాసిటీ రద్దు అన్నాడు. రద్దు అని తర్వాత తెర వెనక ఏం చేతులు మారాయో, ఎంత మారిందో, ఎవరు లాలూచిపడ్డారో, మళ్ళీ ఫార్మాసిటీ రద్దు కాదని చెప్పాడు. అలాంటిదే జిల్లాల రద్దు కూడా అని చెప్పబోతున్నాడు. అంటే తెలంగాణలో భూమి రేట్లు పడిపోవాలా, రియల్ ఎస్టేట్లు పడిపోవాలా, తెలంగాణ ఆదాయం పడిపోవాలా, తెలంగాణ వెనకబడిపోవాలి. అదే సీమాంధ్రలో ఎత్తుగడ, అదే చంద్రబాబు నాయుడు ఎత్తుగడ, దానికి రాధాకృష్ణ ఐడియాలు ఇవన్నీ కలిపి వీళ్ళకు బానిసగా పనిచేస్తున్నాడా రేవంత్ రెడ్డి అంటే అవుననే సమాధానం చెప్పొచ్చేలా ఉంది. మరి వేచి చూద్దాం. ఇది కేవలం తెరువు వరకే నిర్ణయాలు చర్చాంశంగా ఉంటుందా, రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయి కమిషన్ వేసి జిల్లాల రద్దు ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ప్రజల ఏ విధంగా గుణపాఠం చెప్పబోతారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం వేచి చూద్దాం.